తోట ఉంటే బొప్పాయి తోట రైతు దగ్గరికి వచ్చాము. ఆ సార్ వచ్చేసి ఎస్పెషల్లీ చాలామంది ఏంటంటే రైతులు మందులు కొడితేమంటే గ్రోత్ అయిపోతుంది, మందులు కొట్టకుండా చెట్టు ఏమో అంటే కాయలు బాగా వస్తుందని చెప్పేసి మా రైతు చెప్పాడు. సో ప్రతి ఒక్క రైతుకు తెలియాలని చెప్పేసి మేము ఈ వీడియో ఆయన మాటలో వినండి మీరు. సో ఇక్కడ ఒక చెట్టు ఉంది, బొప్పాయి చెట్టు. ఈ బొప్పాయి చెట్టు ఏంటంటే అతను ఎటువంటి మందులు కొట్టకుండా కాపుతుంది. ఈ విధంగా ఆయన మాటలో వినండి. సార్ మీరు మీ ఊరు, మీ పేరు, మీ గురించి చెప్పండి. నా పేరు పట్టాభిరామారావు అండి మేకల. మాది పెనకమర్తి సావరం, కొవ్వూరు మండలం, ఈస్ట్ గోదావరి డిస్టిక్. నేను మామూలుగా పొలం కందసేను వేసానండి. ఇది కందసేను వేసేటప్పుడు 10 సంవత్సరాల కింద మేము రెడ్ లేడీ వేసాం. రెడ్ లేడీ వేసేటప్పటికి ఆటోమేటిక్గా మేము ముగ్గురి తింటాం కదా కాయలు, కాయలు ఎలా పాడేసేవాళ్ళం. అది మామూలుగా మొలిస్తే దాన్ని మొక్క బాగుంది కదా అని ఉంచేసేటప్పుడు మామూలుగా ఏమైందంటే నాటుకు విత్తనం కింద తయారైంది. దీనికి ఏం మందులు వేయలేదు, మందులు కొట్టలేదండి. కాయ మట్టి ఎరగ కాసింది. ఇది ఇలా కాసింది కదా అని మేము మామూలుగా దానికి కూడా కొన్నాళ్ళు ఏం మందు కొట్టలేదండి. జనరల్గా చెప్పబోతుంది, మందు కొట్టలేదు, నీళ్ళు కూడా పెట్టలేదు. వేసిన 3 నెలలు దాకా నీళ్ళ పాత్రలు పోసిందండి. మీరు మామూలు 3 నెలలు నీళ్ళ పాత్రలు పోసాం. ఏమైందంటే మొక్క పడిపోతుంది, ఇంకా బలంగా కిందకి ఏరి వెళ్ళదని తడిపాకిచ్చి మా యాప నూనె కొట్టేవాళ్ళు. ముందులో యాప నూనె, తర్వాత రోగారు ఉంది, రోగారు యాప నూనె 2 కొట్టేవాళ్ళు. తర్వాత ఏమైందని అట్టారు అనేది కొట్టేవాళ్ళు. మార్చాలి కదా అత్తమాట ఒకటే మంది ఏం కొడతామని యాప నూనె కూడా 10,000 కొట్టేవాళ్ళు. లాస్ట్ ఇయర్ అయితే ఈ సంవత్సరం 10,000 దొరకదు, 3,000 కొట్టేవాళ్ళు. 3,000 కూడా మామూలుగా టిప్ కింద కొట్టేసి 4 పంపులు అట్టేది. 4 పంపుల్లో 3,000 లీటర్గా తెచ్చి కొట్టేసేవాళ్ళు. యాప నూనె కొట్టినా నాకు అంతగా రిజల్ట్ ఏం కనిపించలేదు. చెప్పబోతే ఉందో కనిపించలేదు. అసలు ఏముంది, వాతావరణాన్ని బట్టి మారదేమో అని దీనికి ఏముందంటే తడి పెట్టలేదు కదా అని మందు వేసి బత్త వేసి డిఏపి వేసి తడిపాకిచ్చాక కొన్నాళ్ళు బాగానే ఉంది. తర్వాత ఈ డిఫరెన్స్ కనపడింది, ఏంటి ఆకులు ముడత రావడం. అది తర్వాత ఈ ఆకులు పండిపోయిన ఆకులు వస్తున్నాయని నేను యూట్యూబ్లో చూశాను. సల్ఫర్ కొడితే కొంచెం తగ్గుద్ది అన్న. ఆ సల్ఫర్ తెచ్చి దానికి సల్ఫర్ కొట్టాక కొంచెం రిజల్ట్ బాగానే ఉంది. నెక్స్ట్ ఈ రైతు ఏం చెప్పాడంటే యాప నూనె కొడితే రిజల్ట్ లేదని చెప్పాడు అనమాట. యాక్చువల్లీ పోయిన సంవత్సరం మిరప చెట్లకి వైరస్ వస్తే నల్ల తామర పురుగు వచ్చని చెప్పేసి మొత్తం అల్లకొల్లం అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఆ టైంలో కాపాడింది యాప నూనె. కానీ యాప నూనె ఎప్పుడు కొట్టాలి, ఎలా కొట్టాలంటే యాప నూనెని పురుగు మందులతో కొట్టాల్సిన అవసరం లేదు. అది రైతుకి ఒక భారం. ఆ యాప నూనె ఎప్పుడు కొట్టాలి? 3,000 ppm కావచ్చు, 50,000 ppm కావచ్చు, 10,000 ppm కావచ్చు, ఏదైనా కావచ్చు. అది బలం మందులు కొట్టినప్పుడు అప్పుడు కలుపుకొని కొట్టుకుంటే, ఎందుకంటే బలం మందులు కొట్టినప్పుడు ఆ చెట్లకి ఆ వాసన వల్ల పురుగు అనేది ఆశిస్తుంది. ఆ సమయంలో యాప నూనె కొట్టుకోవడం వల్ల దాంట్లో ఆ చేదు ఉండటం వల్ల ఆ పురుగు ఉధృతి తగ్గుతుంది. కాబట్టి అప్పుడు మాత్రమే నువ్వు యాపను కలుపుకోవాలి. మిగతా పురుగు మందులతో యాప నూనె కలుపుకోవటం వల్ల రైతుకి పెట్టుబడి ఎక్కువ అవుతుంది, ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇది ప్రతి ఒక్క రైతు గమనించుకోవాలి. ఇదిగో మా రైతు అంటే చాలామంది పురుగు మందులు కొడితే కెమికల్ చేస్తే కాయలు బాగా వస్తాయంటారు. కానీ ఇక్కడ చూస్తే ఎటువంటి మందులు కొట్టకుండా ఆయన ఏదో శాంపిల్గా వదిలేశాడు. సో ఈ చెట్టుకి చూస్తే భయంకర కాయలు ఉన్నాయి. చూడండి, నిజం చెప్పాలంటే కెమికల్ వ్యవసాయం చేసిన అంత కాపు రాదు. ఇంత చూడండి, ఫస్ట్ నుంచి ఎంత కాపు ఉంది. సో మేము ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే ప్రతి ఒక్క రైతు ఆర్గానిక్ని తప్పుపడతా ఉంటారన్నమాట. ఏది కూడా గమనించి ఏదైనా మనం జాగ్రత్తగా సిస్టమేటిక్గా ఇప్పుడు కొత్త కార్పొరేట్ ట్రైన్లు అందరూ హ్యాపీగా చేసుకుంటూ అందరూ దిగుబడి చేస్తున్నారు. కానీ కేవలం ఒక రైతు వాళ్ళు మాత్రమే నష్టపోతున్నారు. ఎందుకు నష్టపోతున్నారు? వాళ్ళకి ఒక సిస్టమ్ ఉండదు, వాళ్ళు తెలుసుకోరు, అవగాహన లేదు. కాబట్టి వాళ్ళకి అవగాహన ఇచ్చి కానీ చేస్తే మటుకు ప్రతి ఒక్క రైతు సూపర్గా ఉంటాడు. సో మేము అక్కడికి వచ్చి చూసాం కాబట్టి ఆ అనుభవాలను, రైతు యొక్క అనుభవాలు అందరూ చూపించాలని చెప్పేసి మేము వీడియో చేస్తున్నాం. అట్లాగే ఇగో ఈ పంట వచ్చేసి ఆయన చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చేలేకే ఇక్కడ ముడత వచ్చేసింది. ఎందుకు వచ్చిందా అంటే ఏ పంటకు కూడా మామూలుగా నెలకి కానీ అంటే మట్టి స్వభావాన్ని బట్టి మనం నీళ్ళు పెట్టుకోవాలా. నల్లరేగడి మట్టి అయితే మ్యాక్సిమం నెలకి ఆ మొక్క దశని బట్టి మనం మార్చుకోవాలి. అంటే ఎట్లా అంటే కనీసం 10 రోజులకు ఒకసారి నీళ్ళు పెట్టి ఊరినే మరీ ఎక్కువ పెట్టకూడదు, మరీ తక్కువ పెట్టకూడదు. అలా పెట్టుకున్నప్పుడు నీకు ముడత రాదు. ఇక్కడ ఏంది ముడత ఎందుకు వచ్చింది? ఇతను నీళ్ళు పెట్టకుండా వదిలేసాడు. అప్పుడు నీళ్ళు లేక అది ఆకలి ముడుచుకోపోయింది. సో ఇప్పుడు మనం కూడా అంతే, దప్పికి తాపనప్పుడు నీళ్ళు తాకున్నాం అంటే మనం కూడా ఎండిపోయి మన నోట్లో నుంచి వేడి వస్తుంది. సేమ్ అట్లాగే ఈ ప్రాబ్లం జరగద్ది. కాబట్టి ప్రతి ఒక్క రైతు తెలుసుకోండి, ఏది కూడా మనం పంట వేసామంటే ఆ పంటకు నీళ్ళు ఉండాలా. అలాగే ఏ మందు కొట్టినా నీళ్లు పెట్టి ఆ తర్వాత మందు కొట్టాలి.
కానీ చాలామంది రైతులు నీళ్ళు పెట్టకుండా మందులు కొట్టేది ఆ వేడి వలన ఇంకా తోట అనేది గ్రోత్ ఆగిపోద్ది. గ్రోత్ ఆగిపోవడం వల్ల నీకు సరైన దిగుబడి రాదు. కాబట్టి ప్రతి ఒక్క రైతు గమనించాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఫోన్ నెంబర్, నా పేరు శ్రీహరి, 99 49 65 75 96. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.